ఆగో, ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికే? అయ్యగారింట్లో వంట మనిషిని, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ అనుమతి ఉంటాయి, బోర్డు అనుమతి మధ్య లేకున్నాను. నీకేసం ఉందో చెప్పు. ఇదిగో నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం కలిగించుకోనక్కర్లే. నీకెందుకో మధ్యలో బోర్డు థింగ్స్ మూసుకుని నువ్వు బయట నిలబడు. వస్తా. ప్యూర్లీ పర్సనల్. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటో ఇలా వచ్చావు? చెప్పుకోవటానికే సిగ్గేస్తుందండి. 35 ఏళ్ళు వచ్చాయి. చెయ్యి వేస్తే నీకేసి అర్థమైంది. ఇంజక్షన్ రాసిస్తాను, డాక్టర్ మణిగారితో చేయించుకో. ఆహా, అయ్యగారు చాలా గొప్ప డాక్టర్. చెయ్యి చూడక్కర్లా, ఫేస్ చూస్తే చెప్పేస్తారు. మంచిదండి, వస్తానండి. డాక్టర్ మణి, డాక్టర్ మణి గారు, డాక్టర్ మణి. అయ్యా, తమరు కొంచెం డాక్టర్లా కనిపిస్తున్నారు. కొంచెం మిగిలినంత ముష్టివాడి గెటప్లా ఉందా? అన్న డాక్టర్ మణి గారు ఎక్కడ దొరుకుతారు? దండం పెట్టుకుంటే ఎదురుగానే దొరుకుతారు. మహానుభావ, తమరేనా? మీ కేసు ఏంటో? ఇదిగో, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆ చీటీ డాక్టర్ గారికి ఇవ్వు. సింపుల్. దొరికావురా. అయ్యో, ఇంజక్షన్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేమిటి? పడుకో. నాకేం భయం లేదు డాక్టర్ గారు, నిక్షేపంగా ఇంజక్షన్ చేయించుకోగలను. చేసేయండి. పడుకోరా. పడకా. అయ్యో, పడుకోబెట్టు. పడకా. పడుకుంటారే బాబు, అంత కోపడతారేంటి? కొత్త రకం చేసినా ఏంటిది? సిస్టర్. అమ్మా. డాక్టర్ గారు, తమరు కళ్ళు కనిపించవా ఏమిటండి? ఇంజక్షన్ చేయడానికి కూడా లైట్లు వేసుకుంటున్నారు. కళ్ళ కోసం కాదు, కత్తిరించడం కోసం. నాకు కత్తిరి పక్కర్లేదు సార్, జస్ట్ ఇంజక్షన్ చేస్తే సరిపోతుంది. షటప్. నేను ఎల్కేజీ అనుకున్నావా? ఎంబీబీఎస్ డాక్టర్ని. దాంట్లో ఏం రాస్తుందో తెలుసా? నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమని. అయ్యో, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? నాకు ఇంకా పెళ్ళే కాలేదు బాబా. సార్, పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు నాశనమైపోతావురా, నువ్వు చచ్చిపోతావురా. నాకు తెలుసు. ఏం లేదు, స్మాల్ కట్టింగ్ అంతే. సిస్టర్, ఇంజెక్షన్. అయ్యో, ఇది అబ్రాహ్మణ్యం అండి. నేను అస్కలిత గోటక బ్రహ్మచా. అమ్మా, అమ్మో, ఎవరాభివృద్ధి కోసం వస్తే ఏ అభివృద్ధి వచ్చిందండి ఆయన? అమ్మో, అయ్యో, అమ్మా, అయ్యో అయ్యో అయ్యో. ఏడవకు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ చీటీ ఇస్తే 200 రూపాయలు ఒక స్టీల్ పళ్ళు ఇస్తారు, పుచ్చుకో. అవి కూడా నువ్వే తీసుకో బాబు, చెయ్యాల్సింది చేసావుగా. కోరే దేవుడు. అమ్మా, అయ్యో, అయ్యా, అయ్యో. పళ్ళెం 200 రూపాయలు. ఓరి నీ అమ్మ కడుపు మాడ, నా జీవితం హోమగుండం చేశావు కదరా. అమ్మో అమ్మో. ఈ స్టీలు పళ్ళెము నాదే, ఆ గొళ్ళెము నాదే. నాయనోయ్, దేవుడోయ్, అమ్మో. ఏటి పంతులు గారు అట్ట నడుతున్నారు? అయ్యో 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 అయ్యో. ఏమైంది పంతులు గారు? పరువానికి బలవంతాన మనసు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా? పరువానికి బలవంతాన. ఏమైనా పంతులు గారు, ఏడుతున్నా కూడా మీలో ఏదో ఇది ఉందండి. నీ బొంద ఇది, నీ శార్థం ఇది, నీ పిండాకుడు ఇది. ఆ ఇది కాస్త కత్తిరించి పారేశారు. ఈ జన్మకి పిల్లలు పుట్టే యోగ్యత కూడా లేదు. ఆ, చిట్టి, పంతులు గారికి నేనే దగ్గరుండి కట్ చేయించా. ఇంకా ఆయనకి జీవితంలో పుట్టరు. నువ్వు నా చేతే తాళి కట్టించుకో. సచ్చినడా? భ్రష్టుడా? నీకేం వల్ల తప్పురా? మామయ్య, నీ లవ్ లెటర్ వస్తుంది. ఏంట్రా అంత కోపంగా వస్తుంది? కొడుతుందంటావా? కొడితే మేము ఊరుకుంటావా? ఏం చేస్తారా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాయ్, హలో. నీ లెటర్ చదివాను. బ్లడ్ మరీ రెడ్ గా ఉందా? అందుకే ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించాను. లెటర్ లో రాసిన బ్లడ్ టెస్ట్ చేయించావా? ఏమని తేలింది? షుగరు, మలేరియా లాంటివి లేవంట. ఓ, థ్యాంక్ యూ. కానీ క్యాన్సర్ అంట. అదేంటి, నీ క్యాన్సర్ అంటే వీడు పడిపోయాడు? ఆడి బ్లడ్ తోటే కదా రాసింది. వాడి క్యాన్సర్ ఉందని సంగతి నాకు తెలియదు. తెలిస్తే వేరే వాడి బ్లడ్ తోటి రాసేవాడిని.
ఐఎమ్ సారీ సౌమ్య. క్యాన్సర్ బ్లడ్ తో రాసిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే నీతో ఓ పావుగంట పర్సనల్ గా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. హో, అయితే మనం రూమ్ కి వెళ్ళి తలుపు వేసుకొని మాట్లాడుకుందాం. ఓకే. మామయ్య ఏంట్రా ఇది కాలేజ్. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలీదు. నోరు మూసుకో. పద మన రూమ్ కి వెళ్దాం. తలుపు వేసేద్దాం. ఓకే. నాకంటే నీకెక్కువ తొందర ఉంది. తలుపులు వేసేసాడు రా. కనబడుతుంది. ఏయ్ కొంపదీసి లోపల కుమ్మేదిగా. రేయ్ మా మామయ్యని తక్కువ అంచనా వేగు. అమ్మాయిల విషయంలో చాలా టాలెంటెడ్. రేయ్ మనం అనుకున్నట్టు ఏం జరగలేదురా. మనోడు హ్యాపీగానే వస్తున్నాడు. సిగరెట్ ఇరా. ఆ లుక్ ఏంట్రా? ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్లి కుమ్మేసింది అనుకుంటున్నారు కదా? చచా అలా ఎందుకు జరిగిద్దిరా? అదే జరిగిందిరా. మామయ్య మామయ్య అసలు లోపల ఏం జరిగింది? లోపలికి వెళ్ళాం, తలుపు వేసుకున్నాం. నీ పరువు కాపాడుతారంటే నేనేంటో అనుకున్నా. ఏంటి తెప్పలు కనబడి నీ పేజ్ ఏంటని అడిగింది. 2-3 పేజీలు చూపెట్టా. లెటర్లో ఏం రాసావు? బాగా డెప్తుండాలని 2 బూతులు రాసా. బాగా అత్తేనట్టుంది. అసలు గ్యాప్ లేకుండా కుమ్మిందా? ఇంచు ఇంచుకు పంచులే అల్లుడు. అయ్యో కర్మ. హారతి గై కొనుమా శ్రీ రామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాత శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి. శ్రీ పార్వతీ మాత శ్రీ కనకదుర్గ ఏమిటే? వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్ళైన వాళ్ళు. శ్రీమతి కనక అదేండి, మీకు అసలు సంగీత జ్ఞానం ఉండి ఏడిస్తేగా. శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు. అయినా మీరు అడ్డు రాకండి. నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు. సరే పవమానాసుతుడు పట్టు పాదములకు చూడండి మంగళం. ఇలా రండి. నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు. అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి? తొందరగా పూజ అయిపోవాలనా? త్వరగా ప్రసాదం మింగేయాలనా? అది కాదే, ఇలారా. పొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు. విరిగిపోదండి, కరిగిపోతుంది. అది ఇంకా డేంజరు. కరిగిపోతే మనకు వరాలు ఎవరిస్తారు? అఖిలం, వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి, అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేం వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరూ కూడబలుకుని టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి 24 గంటలు ధూపదీపాలేనాయే. చూడు ఎలా పొగజూరి మసిబారిపోయారు. నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు. అంచేత అఖిలం, 1-2 రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది, నీ కడుపు పండుతుంది. 2 రోజులు ఆపేయాలా? 24 గంటలు దీక్షగా నేను నా దేవుళ్ళని పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు. ఎలా పండుతుంది? ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది. 24 మంది దేవుళ్ళని పూజిస్తే నువ్వే పార్టీదానివో ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు, వరాలు ఇవ్వటం మానేస్తున్నారు. ఇలా తిక్క తిక్కగా వాగుతారు గనక ఎన్ని తీర్థాల్లో ముంచినా ఎన్ని తాయితులు కట్టినా నా కడుపు పండటం లేదు. ఇదిగో ఇక్కడ ఆపు. ఓంకారం గారు, ఓంకారం గారు, ఇంకు బాబు, ఓంకారం గారు ఉన్నారండి? నేనే రోయ్ ఓంకారాన్ని. భలేవారండి, పెదవేళకులం మీరును. ఆయన మొహం ఎక్కడా, మీ మొహం ఎక్కడా? ఆయన బ్రహ్మజ్ఞాని. కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన. ఆ అజ్ఞాని నేనే, ఓంకారాన్ని. అవునండి మీరే. అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది? ఉన్నాయనా, ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు. అతి భక్తితో కాలిపోతున్న వాడిని చూసావా? అదేంటండి? అవును, అది నేనే. అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట. సోమం గ్రహించావు నాయనా. విభూతి పట్టీలు నువ్వు సుందరేశుల్లా ఉన్నావు.
నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. అద్దెకి పైకి వస్తున్నావు, ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరని అడుగు. ఏమండి ఆ అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా, ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి. చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. ఆ బాలమురుగన్, అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనాయినా? పర్వాలేదండి. తీసుకోనాయినా? పర్వాలేదండి. తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా. హారతికి మడి ఉంటున్నాయినా? తీసుకో. మీరు తీసుకోండి. రేపు పొద్దుంచి తీసుకుంటా ఉన్నా కదే. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ రాఘవేంద్ర స్వామిదా? ప్రసాదం కూడా తీసుకొస్తానుంటు నాయనా, మీరు రండి. చెప్పు చెప్పు, కమాన్, ఐ లవ్ యూ చెప్పు. కమాన్ చెప్పు, కమాన్. మాస్టర్ ఏమైంది? వీడు నన్ను కత్తి చూపించి బెదిరిస్తున్నాడే. మిమ్మల్ని బెదిరించాడా? మ్మ్. రేయ్